श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथुनि యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కిరణ్ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ మేలారప్ప చరిత్ర గ్రంథంలోని వారి యొక్క జీవిత చరిత్ర ద్వారా మన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలని తెలుపుతుంది. గమ్యం లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది. పడవ శరీరం, పడవకి చుక్కాని ఉంటేనే దానికి గమ్యం ఏమిటో ఆ గమ్యానికి చేరగలదు. అలాగే మనిషికి లక్ష్యం లేకపోతే గమ్యం చేరలేడు. జీవితానికి ఒక లక్ష్యం కావాలి, ఆ లక్ష్యమే మన ఆశయం కావాలి. ఆ ఆశయం నెరవేర్చుకోవడానికి సాయశక్తులా కృషి చేయాలి. ఆ కృషి వెనుక పట్టుదల ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా గమ్యానికి చేరలేడు. పడవకి ఏ విధంగా అయితే తెడ్డు చుక్కాని అవసరము, అలాగే జీవితానికి ఒక లక్ష్యము, ఆశయము, పట్టుదల కూడా అంతే అవసరం. మేలారప్ప జీవితం ఇదంతా కూడా మనం బాగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఒకటి. జీవితంలో ఏదైనా పొందదలుచుకుంటే అది ఆత్మ సాక్షాత్కారమే. తద్వారానే జనన మరణ నుంచి జనన మరణ రహితమైనగా మనం ఉండగలం. జననం ఉండదు, మరణం ఉండదు. అంటే చావు పుట్టుకలు లేని స్థితి ఏమిటంటే అది అద్వైత స్థితి, ద్వైత స్థితి కాదు. అద్వైతము అంటే రెండు కాని స్థితి, అది ఆత్మ సాక్షాత్కారం. రెండు కానిది అంటే ఉన్నది ఒకటే. ఆ ఒక్కటే ఎరుకలో కలిగి ఉండడం ఆత్మ సాక్షాత్కారం. ఉన్నది ఒకటే అని తెలియడం, అర్థం చేసుకోవడం, అవగాహన పెంచుకోవడం, అనుభూతి పొందడం, ఆచరించడం, ఇన్ని విధానాలు మనకి మేలారప్ప చరిత్రలో మనకి దర్శనమిస్తుంది. బాహ్యంగా చూస్తే ఏదో క్షుద్ర వ్యక్తుడి క్షుద్రమంత్రం నేర్చుకున్నాడు, అందరినీ హింసించాడు, ఆ తర్వాత ఆత్మజ్ఞానం పొందడానికి గురువుని ఆశ్రయించాడు, గురువు ఉపదేశం పొందాడు. ఇవన్నీ చూస్తుంటే ఇదంతా చాలా కష్టం అనిపిస్తుంది. ఇదొక జీవితం మనం ఆచరించలేము అనే స్పృహకి వచ్చేస్తుంది. స్పృహ కన్నా కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తాం, ఇదంతా మనకి వీలు కాదని. తన అంతరం గమనించాలి. ఇప్పుడు చెప్పుకున్నాం, ఇక్కడ ఆత్మ సాక్షాత్కారము అంటే అద్వైతము పొందడము అని. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారము, మోక్షము, ముక్తి అంటే పెద్ద పెద్ద మాట. అది మన చెవిని పడేటప్పటికీ అబ్బా ఇవంతా మనలాంటి వాడు కాదనే భావన వచ్చేస్తుంది. అందుకే మాస్టర్ గారు చాలా వివరంగా ఇష్టొస్తున్నారు. ప్రతి ఒక్క గ్రంథంలో కూడా ఉంటుంది మనకి. ఈ అద్వైతమే శంకరాచార్యులు బోధించింది, సాయినాథుడు తెలియజేసింది, మహాత్ములంతా కూడా తెలిసింది అదే. ఏమని? ఉన్నది ఒకటే. ఆ ఉన్నది ఒకటే అనుకుంటే ఇంక వేరే భావన ఉన్నది. ఇంకా వేరే ఎలా ఉంటుంది? మనందరం ఒకటే అన్న భావం తర్వాత ఇంక వేరే భావం ఎలా వస్తుంది? వేరే భావం లేకపోవడం ఆత్మ సాక్షాత్కారం. వాడు వేరు అనే భావం లేకపోతే అది ఆత్మ సాక్షాత్కారం, అదే జ్ఞానం, అదే ముక్తి, అదే మోక్షం. అంటే ఈ ముక్తి మధ్య పెద్ద పెద్ద అలాగ ఉంటుంది. అట్లా కాదు, మనందరం ఒకటే. ఇంకా సింపుల్గా మనందరం ఒకటే అనే భావన కలిగి ఉండడం ఆత్మ సాక్షాత్కారం. ఇందులో ఎవరు తక్కువ లేదు, ఎవరు ఎక్కువ లేదు అనే భావన దృఢంగా కలిగి ఉండడమే ఆత్మ సాక్షాత్కారం. అదే ఇక్కడ మేలారప్ప ద్వారా మనకి తెలియజేయబడుతుంది. అందుకే ఏది అసలు క్షుణ్ణంగా పరిశీలించండి. ఆయన మహాత్మ ప్రతి ఒక్క మాటలో కూడా ఆంతర్యాన్ని గ్రహించండి. పై పూత ఉండకూడదు.
లోపల దర్శించండి. ఇలా మిలారప్ప అన్వేషించుకుంటూ సాధన చేసుకున్నారు, ఆచరణ పొందాడు, గురువుపదేశం చివరి సందేశం తీసుకున్నాడు. వాళ్ళ తల్లిగారిని దర్శించాలని వాళ్ళ ఊరికి ప్రయాణం అయ్యారు. గత వారాల్లో మనం గురించుకునేది ఇది. అంటే వాళ్ళ తల్లిగారిని చూడాలి, స్వప్నంలో కనిపించింది కాబట్టి. అలా తల్లిగారు చూడడానికి అప్పుడంతా కొండలు, కోనలు, చెట్లు, చేమలు, నదులు ఇవన్నీ దాటాలి. మరి రోడ్లు ఎక్కడ ఉంటాయండి అప్పుడు? మామూలుగా ఇప్పటికే చిన్న చిన్న పల్లెటూరులో రోడ్లు ఉండవు. మరి అటువంటిది ఆ కాలంలో రోడ్డు ఎక్కడ ఉంటుంది? నడకే ప్రయాణం అంతా కూడా. ఆ నడకలో ఎన్ని ఎదురు దెబ్బలు ఉంటాయి, ఎన్ని ఆటుపోటలు ఉంటాయి. ఒక పక్క చలి ఉండొచ్చు, ఒక పక్క వేడి ఉండొచ్చు, ఒక పక్క వర్షం ఉండొచ్చు. ఇవన్నీ మనం భావించాలి. అది బాహ్యంగా మిలారప్పకి చలి, ఎండ, వర్షం. అలాగే మనం లౌకికంగా చూసుకుంటే మనకు కష్టం, నష్టం, బాధ, సంతోషం, సుఖము, ఇవే గాలివాన అంటే. పిడుగులు అంటే ఏంటి? అవాంతరంగా వచ్చేప్పుడే ఆపదలు. ఇప్పుడు ఆ పిడుగులు, వర్షాలన్నీ మిలారప్పకు ఉంది. అది వింటూ ఓహో మిలారప్ప అది అనుకుంటున్నాం. అందుకే ప్రతి ఒక్కటి మన జీవితం అనుభవించుకుంటూ రావాలి. అతడు దారిలో ప్రయాణం తల్లిని చూడడానికి. మనము ప్రయాణం సాగిస్తున్నాం. ఈ ప్రయాణంలో మనకి నష్టకథలు కూడా మనం కూడా ఒక అడవిలో ప్రయాణం చేస్తామనే భావన కల్పించుకుంటూ రావాలి. అందులో ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా తట్టుకుని నిలబడి వెళ్ళగలిగే సామర్థ్యం పెంపొందించుకోగలగాలి. మహేశ్వరుడు ఇది కొండలు, కోనలు దాటాడు. ప్రయాణం ఎంతో దుర్భరంగా ఉంది, అయినా దాటాడు. ఎదిగిన తర్వాత ఒక కొండ దూరాన వాళ్ళ ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు శిథిలమైపోయి ఉన్నది. స్వప్నంలో ఏ విధంగా అయితే కనిపించిందో ఆ విధంగానే ఉంది అక్కడ. సరే, ఊళ్ళోకి ఎలా ప్రవేశిస్తాడు? చాలా కాలం అయింది. అందులో మంత్రగాడు చోరసత్వం వ్యక్తిని తెలిసింది. అందుకని ఆ మొదటి గడగలు ఉంది కదా, మెల్లగాడు గొర్రెల కాపర్లు అడిగారు. గొర్రెల కాపర్లు అడిగిన తర్వాత నెక్స్ట్ ఆ ఇంట్లో ఎవరిదండి ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఎవరు ఉంటారు అని గొర్రెల కాపర్లు అడుగుతున్నాడు అన్నమాట. అంటే తెలియనట్టుగా. అంటే చాలా సంవత్సరాలు అయింది కదా, దాదాపు ఇల్లు విడిచిపెట్టి 20 సంవత్సరాలు, దాదాపు 7 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. అంటే 13-14 సంవత్సరాలు అయిపోయాడు ఇల్లు వదిలిపెట్టి. 20 సంవత్సరాలు కదా ఇతను జ్ఞానం కలిగింది అనుకుంటున్నాం కదా, 20-25 కూడా అయింటుంది కూడా. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. అందుకని ఇంక ఎవరు గుర్తుపట్టలే, ఆ గొర్రె కాపర్లు గుర్తుపట్టలే. వెళుతూ అన్నాడు, ఆ ఇల్లు ఎవరిదని? అది ఒక దెయ్యాల పంపండి, అందులో మంత్రగాడు ఇల్లు అది, వాళ్ళ తల్లి చనిపోయింది, వాళ్ళ తల్లి భిక్షమతికి జీవిస్తూ ఉంది, ఆ ఇంట్లో కొన్ని పుస్తకాల గిస్తకాలు కూడా నాశనం అయిపోతుందేమో అని గొర్రెని కాపరి చెబుతూ ఉంటాడు. వాళ్ళ తల్లి కూడా అక్కడ చనిపోయింది, ఆ తల్లి శరీరం అక్కడే ఉండొచ్చేమో, ఎందుకంటే దహనం చేసే వాళ్ళకి లేకపోయా. అంత క్రూరంగా వాడు హింసించారు వాడు. ఎవరు? మిలారప్ప తల్లిని, మిలారప్ప చెల్లిని. ఇంకా ఆడ చనిపోయిందంటే ఇంకా ఎవరు దహనం చేసేవారు ఎవరు ఉంటారు? ఉన్న చిన్న పాప, ఆ పాప ఏం చేస్తుంది? వీళ్ళు ఊరి వెళ్ళేసినట్టుగా ఉండే వాళ్ళ పిన్ని బాబాయ్ ఏమో పలుకుబడి ఉండేవాళ్ళు. ఇంక వాళ్ళ మాట కదని వాళ్ళు అక్కడిక్కడ కలుగుతారు. అందువల్ల ఆ తల్లి శవ కూడా అక్కడే ఉంది. అంటే ఎంతగా శరీరం శిథిలమై ఉంటుంది. ఇవన్నీ వినేటప్పటికీ మిలారప్పకి కళ్ళని పరిమితమైంది. శవం కూడా అక్కడే ఉండొచ్చేమో. బహుశా ఈ పాటి వాళ్ళ కొడుకు కూడా చనిపోయి ఉంటాడేమంటున్నాడు. అంటే ఇప్పుడు గుర్తుపట్టలేకపోయాడు కదా, వాళ్ళ కొడుకు కూడా ఈ పాటికి చనిపోయి ఉంటాడేమో. నేను కూడా ఆ కొడుకు ఆ పేరు ఇంతవరకు ఎప్పుడు వినలేను. నీకు ఆ ఇంట్లోకి వెళ్ళే ధైర్యం ఉంటే వెళ్ళు, నీకు అక్కడ పుస్తకాలు కనిపించవచ్చు. ఏంటి పుస్తకాల ప్రాముఖ్యత? పుస్తకాలనే వస్తాయి. పుస్తకాలకి ఏంటి ప్రాముఖ్యత? మన పుస్తకాల పక్కన మారేస్తాం మనం. ఏమిటా పుస్తకాలు కనిపించవచ్చు అంటున్నాడు ఆ గొర్రెల కాపరి. నువ్వు చెప్పి ఎంతకాలం అయింది అని అడుగుతాడు. దాదాపు 4-8 సంవత్సరాలు ఉంటుంది అన్నాడు. ఏది? వాళ్ళమ్మ చనిపోయి. నా చిన్నప్పుడు ఎప్పుడు ఇక్కడ వడగాల వరకు కురిసిందట,
అలా చెప్పుకుంటుండేవారట అన్నారు. అంటే ఈ మిల్లర్కు దాదాపు 30 దాటి ఉంటుంది నాకు తెలిసి. అంటే మన లెక్క వేసుకొని 30 దాటి ఉండొచ్చేమో. అర్థమే నాకేం తెలియదు అన్నాడు. అతను చెప్పిన దాన్ని బట్టి నేను కనబడినా నేను చేయరు ఎవరు, ఇందులో మంత్రగాడని అర్థమైంది వాళ్ళకి. కానీ వెళ్ళినా కూడా నన్ను ఏం చేయరు. ఇంకా అమ్మ చనిపోయింది, చెల్లి భిక్షగతిగా వెళ్ళిపోయింది అని అనేటప్పటికీ ఎవరికైనా బాధ ఉంటుంది. రక్త సంబంధం కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఎంత సాధకుడు కనబడతాడు. సాక్షాత్తు రాముడే ఏడ్చాడట. మరి అవతార పురుషుడు అనుకుంటున్నాం. ఎందుకు ఏడ్చాడు? మానవుడు కాబట్టి. మానవుడు కదా, మానవ ధర్మాన్ని పాటించాలంతే. ఎంత పరబ్రహ్మ స్వరూపుడైనా పంచభూతాల శరీరం కలిగి ఉంటే వాడు అద్వైతకి రాలేడు, ద్వంద్వశక్తిని దాటలేడు అని అంటారు పెద్దలు. ఎంత పరమాత్ముడు పంచభూతాల శరీరం ధరిస్తే ఆ శరీరం దగ్గరనే వాడు నడుచుకోవాలి. నేను ఒక వేషం వేసా, భిక్షగాడి వేషం వేసా. భిక్షగాడి వేసి వేసి సత్తంగా చెప్తానంటే ఒప్పుకుంటారా? నాటకంలా. భిక్షగాడు అంటే భిక్షగాడి తిరిగి డబ్బా తిరిగి అడుక్కొని పోవాలా, అంతేనే కానీ ఉంటుందా? అది ఎంత పరమాత్ముడైనా ఈ పంచభూతాల శరీరం ఏది మన శరీరం అంటే పంచభూతాలు నిండింది. భూమి, నీరు, గాలి, ఆకాశం ఏ ఉంది పరిస్థితులు, అగ్ని ఉంది. ఆ శరీరంలో ఆ ధర్మాన్ని పాటిస్తాడు, వాడికి వేరే ధర్మం పాటించలేడు కూడా. అలాగే అనేక మంది మహాత్ముల విషయంలో మనకు అర్థం అవుతుంది. అదే రామకృష్ణ పరమహంస చూడండి, రమణ మహర్షి చూడండి. అంటే వాళ్ళ యొక్క భావాలు దీని పరంగానే ఉంటుంది, ఈ శరీరం పరంగానే ఉంటుంది. వాళ్ళ యొక్క శోకం ఈ శరీరం పరంగానే ఉంటుంది అని రామకృష్ణ పరమహంస చెప్పాడంటే. రామకృష్ణ పరమహంసకి వాళ్ళ నాన్న చనిపోయాడు, శోభ. ఆ తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు, మళ్ళా దుఃఖం. వాళ్ళ అన్న కొడుకు హృదయ అనే అతడు సన్నిహితంగా ఉన్నాడు, అతడు చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ తల్లి చనిపోయారు, ఎంత బాధపడ్డారు అంటున్నాడు. ఆ తర్వాత ఇతను సన్నిహితంగా ఉండి ఇతనంతా మోసం చేశాడు అతను రామకృష్ణ పరమహంస. ఎంతో దుఃఖపడ్డాడన్నాడు. ఎవరు? రామకృష్ణ పరమహంస చెప్పిన మాటే. కాబట్టి ఇక్కడ ఎదుర్కొంటున్నాము, వాళ్ళ తల్లి వెళ్ళిపోయింది, చెల్లి వెళ్ళిపోయింది, తల్లి వెళ్ళిపోయింది, ఈయన దుఃఖపడ్డాడు అంటే ఇంతకుముందంతా కూడా ఇంత సాధన చేస్తున్నాడు కదా, ఆయనకి దుఃఖం కలిగింది అనే అనుమానం మనకు వస్తుంది. కాబట్టి అందుకే వివరణ. తన గురువుగారు ఉపదేశం పొందాడు కదా, గురువుగారు చెప్పాడు లౌకికం అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఆ జ్ఞానాన్ని పొందాడు కదా. పొందిన ఎందుకు దుఃఖం వచ్చింది అనే ప్రశ్న మనకు వస్తుంది. కాబట్టి దానికి సమాధానం గురించుకుంటున్నాం. వీడికి దుఃఖం కలిగింది, ఇది చెల్లి భిక్షం ఎత్తుకుందని, తల్లి చనిపోయిందని. సరే, వెంటనే సాయంకాలం వరకు ఆ తోపులో తలదాచుకొని అప్పుడు సూర్య అస్తమైన తర్వాత ఇంట్లో గడిగిపెట్టాడు. ఇంట్లో గడిపెట్టని అప్పుడు పెద్ద బంగ్లా వాళ్ళు ఉండేది, కోటీశ్వరులు కదా అప్పట్లో ఉండేవాళ్ళు. మొత్తం సిరిగిపోయిపోయాడు. అంటే మొత్తం భుజ పట్టిపోయి బూత్ బంగ్లా లాగా సాలిపుర గూడులు, ఎలుకలు, పందికొక్కులు చిన్న చిన్న బాగా నల్లాలు చేసి ఇల్లు ఖరాబ్ చేసేసి ఉండాలి. అక్కడంతా ఎంత పడదంటే చూరు కూడా చిల్లిపడిపోయి వర్షం పడి లోపలంతా కూడా నాచు పెరిగి అంటే నాచు అంటే పాచి, నాచు పొడుగు వస్తాయి కదా, అవన్నీ పెరిగిపోయాయట. అక్కడ పక్షుల గూళ్ళు పెట్టడం, చిన్న చిన్న కిచకిచలు, ఎలుకలు ఇవన్నీ ఉంది. అప్పుడు వెన్నెలు కాస్తుంటే ఆ గుడ్డి వెన్నెల్లో ఆ చూరులోంచి వెన్నెలు పడుతుందన్నమాట ఆ ఇంట్లో. ఆ వెన్నెల్లో అలా హాల్లోకి పోయాడు. పోతుంటే ఏదో మట్టి గడ్డమా చేతికి తగిలింది, కాలికి తగిలింది. తడిని చూస్తే అది వాళ్ళ అమ్మ చెయ్యి ఎముక. అంటే అట్లా సినిమా పడిపోయింది. అంటే శరీరం అంతా జీర్ణమైపోయినది, మొత్తం ఎముకలు పంజరం మాత్రం కనపడిందని. చట్టే చెయ్యి ఎముక ఇదే మిగిలిందనుకొని ఆమె మీద నాకున్న మమకారం
ఒక్కసారిగా పొంగిందట. ఇంత అమ్మకి నేను దగ్గర ఉండలేకపోయానే, అమ్మ సరిగా చూడలేకపోయానే, శవమైపడి ఉంది, నన్ను ఎంత ప్రేమగా చూసింది, ఇవన్నీ గుర్తొస్తుంది కదా, ఫ్లాష్ బ్యాక్. దాంతో అది ఉదయం పొంగిపోయింది. వేదన ఎక్కువ బాధ కలిగింది. కానీ సకాలంలో తన గురువుగారు బోధించిన బోధనలన్నీ గుర్తుకొచ్చాయి. ఇది సశిష్యుడికి ఉండే లక్షణం. ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క బోధనలు గుర్తుకొచ్చాయంటే వినడంపై ప్రభావం కాదు, గురువు గారే ప్రభావం. గుర్తుకొచ్చాయనే కానీ గుర్తుకు తెచ్చుకున్నాడు లేదు. గుర్తుకు తెచ్చుకోవాలంటే ప్రయత్నం, గుర్తుకొచ్చాయంటే అప్రయత్నం, రెండు తేడా ఉంటుంది. గురువుగారు ఏం చెప్పారు? రక్తమాంసాలతో తయారపడే ఏదైనా సరే శిథిలమైపోవాల్సిందే అని చెప్పుకున్నాడు. ఎప్పుడు చెప్పాడు? ఏ సందర్భం చెప్పాడు? ఇల్లు అక్కడి నుంచి వచ్చేస్తామంటే గురువుగారి భార్య బాధపడుతున్నప్పుడు, గురువుగారి బాధ కలిగినప్పుడు పిల్లల మీకు మాట. అది రక్తమాంసాలతో తయారు ఏదైనా సరే శిథిలింపకపోతే అది వదిలి వెళ్ళిపోవాల్సిందే, ఆ శరీరం ఉండదు. రక్తమాంసాలు ఇదేనా అంతే, కొంతకాలం తిరుపతి ఇదేమవుతుంది, ఇప్పుడు శిథిలమైపోతుంది అంతే అని గుర్తుకొచ్చింది. రెండవది, లౌకికములన్నీ సంపదలు అశాశ్వతము కాబట్టి నువ్వు దృఢీకరించు, దాన్ని దృష్టి పెట్టబాకు, నువ్వు ఏకాంతంగా ధ్యానం చేసుకో, ఇది గుర్తొచ్చింది. అలా చేస్తేనే మాకు రుణం తీర్చుకున్నట్టు అని గుర్తొచ్చింది. ఇక మనం చెప్పుకున్నాం చివరి అని ఉపదేశం ఏదైనా సంగతి. అందుకే గురువు యొక్క వాకు అంకుశం లాంటిది. అషట్వర్గల మదగజాన్ని శాసించే అంకుశం లాంటి వారు మీరు అని గురిచితలో వస్తుంది. ఎవరు స్తోత్రం చేస్తే వచ్చిందని? నరహరి శర్మ. ఆ మేడి చెట్టు ఉంది కదా, మేడి చెట్టు అయితే కుష్టి వ్యాధి పోతుంది. నరహరి శర్మ అదే స్తోత్రం చెప్తాడు. అషట్వర్గని మదగజాన్ని శాసించే అంకుశం లాంటి వారి గురువు యొక్క వాక్యం మనం గుర్తించవలసింది ఇదే. కష్టంలో, నష్టంలో, సుఖంలో, సంతోషంలో కూడా గురువువారి వాక్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి, ప్రయత్నం తెచ్చుకోవాలి. ఎందుకంటే గురువానుగ్రహం పొందామా అంటే మనం అంత పొందామనుకుంటుంటాం. నేను పొందామనుకుంటుంటాను. పొందామంటే అప్రయత్నంగా వస్తుంది, పొందలేదంటే మన ప్రయత్నం మనం చేసుకోవాలి. ఆయన గురువు యొక్క అనుగ్రహం పొందామనే నిదర్శనం ఒకటే, మన లౌకిక అవసరాలన్నీ కూడా దానంతటా తీరిపోతుంది. పారమార్థిక వైపు అడుగులు ముందు పడుతూ ఉంటుంది. అదొక్కటే నిదర్శనం. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందామంటే ఇదొక్కటే నిదర్శనం. మన ప్రయత్నం లేకుండానే అన్ని అవసరాలు తీరుతుంది. మాస్టర్ గారు లాగా. అందుకే గురువానుగ్రహం సంపూర్ణంగా ఎలా పొందగలము అంటే, ఎవడైతే శాస్త్రానుసారంలో చెప్పినట్టుగా గురుసేవ చేస్తాడో, గురుసేవ చేసి అతడు అంటే గురువు యొక్క తృప్తికరంగా అంటే గురువు సంతృప్తులు అవుతాడో చెప్తాం. గురువు సంతృప్తులు అవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. మళ్ళీ వినిస్తుంటున్నాం. ఎవడు శాస్త్రానుసారంగా గురుసేవ చేసి, గురువు అంటే వాడు అంటాడు, అతడు సంతృప్తుడైతే అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి వ్రతాలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, తీర్థయాత్ర చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, పూజల పురస్కారం ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం గురు సేవలో వస్తుంది. గురువే వర్ణాశ్ర ధర్మాలు చెప్తాడు, సదాచారాన్ని చెప్తాడు, సద్వివేకము కలిగిస్తాడు, కర్మాచరణ ఎలా చేయాలో చెప్తాడు, వైరాగ్యం కలిగింపు చేస్తాడు, భక్తి ముక్తి సంప్రాప్తిస్తుంది. ఇవన్నీ గురుచితుల మాటలు.
గురుచరిత్రలో 2వ అధ్యాయంలో బ్రహ్మ కలిపురుషుడు చెప్పిన మాట. ఈ 3 వాక్యాలు గుర్తుపెట్టుకుంటే చాలు. గురువు అనుగ్రహం పొందడానికి ఈ వాక్యాలు ఆదర్శంగా తీసుకోవాలి. ఆ ప్రయత్నంగానే ముక్తి వస్తున్నాడు, భుక్తి అన్నాడు, భక్తి అన్నాడు, సదాచారం ఉన్నాడు, సద్వివేకం ఉన్నాడు, వైరాగ్యం అన్నాడు, కర్మాచరణ అన్నాడు. గురువు యొక్క కృపా దృష్టి వల్ల. కానీ అంతవరకు మనం ఏం చేయాలి? ప్రయత్నపూర్వక సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం చేశాడు కాబట్టి సమయానికి గురువు యొక్క బోధ గుర్తుకొచ్చాయి, మనసు తిట్టలు చేసుకున్నాడు. ఇప్పుడు ధైర్యం ఎవరు చెప్తే వస్తుంది? భగవంతుడు చెప్పిన మాట గుర్తు చేసుకుంటే వస్తుంది, గురువు చెప్తే వస్తుంది. ధైర్యం లేకపోతే ఎన్ని ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. గుండె తిట్టలు చేసుకున్నాడు. ఆ గుడికి ఎలా వచ్చింది? గురువు గారి బోధ వల్ల వచ్చింది, వీటి వల్ల రాలేదు. అదే గురువు యొక్క బోధ ఎంత విశిష్టమైనది అనేది మనం గమనించాలండి. మనకి ఉంది ఒక్కొక్కసారి గుండె జారిపోయే సంఘటనలు, ఆలోచనలు, భావాలు. గుండె జారిపోయే సంఘటనలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఏం చేయాలి? సాధన ప్రబోధాలను గుర్తు చేసుకోవాలి. లేదా బాబా సాయినాథ్ బాబా సూక్తుల్ని గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోవాలంటే శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన తర్వాత మననం చేయాలి. అప్పుడే గుర్తుకొస్తుంది. ఎక్కడ గుర్తుకొస్తుంది? ఒక సూత్రం ఇచ్చారనుకోండి, పదే చదవాలి. చదివిన దాన్ని మనసులో ఉంచుకోవాలి. అప్పుడు ఎగ్జామ్ అనేసరికి గుర్తుకొస్తుంది. నువ్వు చదవకుండా మనం చేయకుండా ఎగ్జామ్ పేపర్ పోతే రాయగలుగుతామా? ఆలోచిస్తూ కూర్చుంటాం, గంట కొట్టేస్తాడు, పేపర్ లాగేస్తాడు. అలాగే ఆ చుట్టూ కూర్చుంటాం, గంట కొట్టేస్తారు. ఈ శరీరం జీవులు వెళ్ళిపోతారు, నిరుపయోగం. అందుకే గురువు వాక్యమే దృఢం చేసుకున్నాడు. దృఢం చేసుకుని ఆ ఎముకల పోగుపై తల పెట్టుకుని ధ్యానం చేశాడు. ఇదేం పద్ధతి అని అనుకోవచ్చు. ఈ పద్ధతి జన సాంప్రదాయం, బుద్ధ సాంప్రదాయం ఉంది. ఎట్లా అంటే మనం చెప్పుకున్నాం, మృత్యువులు జయించని బుద్ధుడు చెప్పాడు ఆ సంగతి. ఈ బాధలో కూడా సాధనలో 4 అంశాలు ఉంటాయట. ఆ 4 అంశాల్లో శరీరం అంటే ధ్యానం చేయడం. దానిని వాళ్ళు ఏమంటారంటే కాయానుపశ్యనము. కాయం అంటే శరీరమే. కాయానికి జామకాయ అనుకుంటారు. కాయానుపశ్యనము అనే ఒక సాధన. అంటే శరీరం పట్ల మొట్టమొదటిది శ్వాసను గూర్చి నిరంతరం ఎరుక కలిగి ఉండు. రెండవది భంగిమల గూర్చి ఎరుక కలిగి ఉండు. పూర్తి అవగాహన కలిగి ఉండు. ఆంతరంగంలో ఉన్న భాగాల గురించి ఎరుగుతూ ఉండు. లోపల ఏ ప్రక్రియ జరుగుతుంది అనే సంగతి. ఆ తర్వాత శ్మశాన ధ్యానము, పంచభూతాల ధ్యానము. 5 కాయాల పరిశీలనలో ఉందట. ఆ సాధనలో ఒక భాగం ఎక్కడుందంటే బుద్ధ ధ్యాన హృదయంలో మాస్టర్ గారు రచించారు కాబట్టి మనకు తెలియలేదు లేండి. బుద్ధ ధ్యాన హృదయ గ్రంథంలో మాస్టర్ గారు రచించారు. అంటే అస్థిపంజరాన్ని ముతకలే వారి మీద ధ్యానం చేసే పద్ధతి జన సాంప్రదాయ బుద్ధ సాంప్రదాయం ఉంది. ఎందుకు దాని మీద సాధన చేయాలి అంటే ఏమిటి? జీవితం అంటే దర్శనారాయణ అని గుర్తు కోసం. ఆ దెబ్బతిన్నటువంటి దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? మన శ్మశాన వైరాగ్యం కాదంటామండి. సింపుల్గా చెప్పుకోవాలంటే అందరం పోతాం శ్మశానానికి. ఆడ పోయిన తర్వాత దహనం చేస్తా కూడా వస్తూ ఉంటారు. కూర్చుంటే గట్టి కూర్చొని వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు తీసుకొని కూర్చొని ఏది జీవితం, ఇది ఒక జీవితం అయితే వాడు ఏం ఎత్తుకోపోయినాడంటే వాడు అని అంటాం. అబ్బా నిజమే, మనం ఏం ఎత్తుకోకపోలేము అని మాట్లాడుకుంటారు. మజ్జిగ ప్యాకెట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత బయట వచ్చిన తర్వాత నా ఎదవా వాడికి పని పట్టాలండి అని ఫోన్ ఎత్తి పెద్దగా రస్తా పోతా. నేను పెద్దగా అలవాటు ఎందుకో వాడు పక్కన ఉన్నాడు, వాడేమన్నా
దాని శ్మశానమైన పట్టాడు. వీళ్ళంతా కూడా అక్కడ కూర్చున్నారు. వాడు ఇది ఒక సాధన భాగం అండి. అంటే నిరంతరం ఎరుకుతో చూస్తున్నాను అనుకోండి, జాగ్రత్తగా తగ్గదండి. టీచర్ కత్తం పెట్టుకున్నాడు, విద్యార్థి ఎలా ఉంటాడా? అలర్ట్గా ఉన్నాడా? మరి కత్తం పెట్టుకున్నాడు, అర్థం అనేసి ఇది సాధన. అంతగా చూస్తున్నారు అనుకోండి, నిరంతరం గుర్తుంటుంది. అలా ఉండగా అది లేకపోయినా కూడా ఆ చిత్రం వాడు ఉండగలరు. టీచర్ బెత్తం పెట్టుకునేసి బెత్తాన్ని పెట్టేసి ఇప్పుడే వేస్తాను సైన్స్ కూడా అంటే అంత బెత్త సాయి చూస్తాను కూర్చుంటారు. కూర్చోబా, టీచర్ లేదు అక్కడ. హాస్యం కాదండి, వాస్తవం ఇది. అందుకే ఎముకలు మేము పెట్టుకొని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. దాదాపు 1 వారం ధ్యానస్తులు ఉన్నాడంట. అంటే శరీర స్పృహ లేదు, ఆకలి అనిపించలే, దప్పిక అనిపించలే. నిరంతరం ఆ ధ్యానస్తులో ఉండి అప్పుడు అనుకున్నాడట, మా తల్లి ఆత్మని ఆమెకి జీవన్ముక్తి కలిగించడానికి నా హృదయంలో నేను చేయగలను. ఇది ఆ ధ్యాన పద్ధతి ద్వారా అంత కెపాసిటీ నాకు వచ్చింది అని భావించాడట. అర్థం కాదు అంటే అవి ముక్తిపోయే మార్గం ఆత్మ ఉంటుంది కదా, మన సినిమా చూస్తే ప్రార్థన ఉంటుంది కదా, ఆ ముక్తిపోయే మార్గం అంటే జన్మ రాకుండా విధంగా నేను రక్షించ సాధ్యమేనని నేను గుర్తించాను. అంటే ఏమిటి? జనన మరణ చక్రం నుండి వాళ్ళని నా శక్తితో రక్షించడం సాధ్యమే. ఇంకా జన్మ లేకుండా చేయని సామర్థ్యం నాలో ఉంది. ఆ వారం ధ్యానస్థితిలో అతను తెలుసుకున్నదట. అందుకే అంటారని ఏ వంశంలో అయితే సన్యాసి జన్మిస్తాడో అటు కొన్ని తరాలు ఇటు కొన్ని తరాలు ముక్తి పొందుతారని చెప్తారు శాస్త్రం. మరి ఉత్తమ సన్యాసి జన్మించాలంటే దంపతులు ఎలా ఉండాలి, ఏ భావంతో ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. కాబట్టి జనపరండి నేను సాధించగలను అని గుర్తించాడట. అటైన తర్వాత ఈ లౌకిక విద్యతో ఎంత అశాశ్వతమైందో, ఎంత వ్యర్థమైందో నా హృదయంలో దృఢంగా నాటుకుంది. ఇంక ఈ శరీరానికి జీవన పదం కోసంగా నేను పాకుడాల్సిన అవసరం నాకు అనిపించలేదు అన్నాడు. ఈ శరీరం కోసంగా ఎక్కువగా పాటుపడే అవసరం నాకు అనిపించలేదు అన్నాడు. ఇది మినరపిక సాధన భాగం. అటెండ్ కూడా మరి గోసిపెట్టుబడి పరిగెత్తిపోతారు జనాలు. నేను చెప్పాడు కదా, అతడు ఆ స్థితి పొందాలని నిర్ణయించుకున్నాడు. అందులో ఆడిపోయి వెనక్కి తిరగదు, మనం వెనక్కి తిరుగుతాం. అందుకే జాగ్రత్తగా మనం వ్యవహరించాలి ఈ లౌకిక జీవితంలో అనేసి ఈశ్వరుని మాత్రం కూడా కోరిక కలగలేదంట. అంటే ఏంటి? నేను లౌకికంలో ఉండాలి, లౌకిక సాహిత్యాన్ని పోషించుకోవాలి అనే కోరిక ఈశ్వరుని మాత్రం కూడా. ఈశ్వరుని మాత్రం అంటే ఒక ఎటుకు వాసంతా కూడా విడిగా ఎంత ఉంటుంది అంత కూడా అనిపించలేదట. తర్వాత ఆ స్త్రీలు తీసుకొని ఆ ఊరు పూజా దగ్గరికి వెళ్ళి అంత్యక్రియలు చేపిద్దాము అనేసి అక్కడ ఉన్న కొన్ని పుస్తకాలని ఆయన మూట కట్టుకొని తీసుకున్నాడు. ఆ పుస్తకాలు అక్షరాలు మాత్రం చచ్చిపోయింది, లోపల అక్షరాలు మాత్రం బాగున్నాయట. ఏమిటి పుస్తకాలకు అంత ప్రాముఖ్యత అంటే ఏంటి? జీవ సారాంశం ఆ గ్రంథాల్లో ఉంటుంది. గ్రంథాలే మనకి మార్గదర్శకుడు. ఆ గ్రంథాలు మనం తాగడం లేదు కాబట్టి మహాత్మా గ్రంథ రూపంలో విషయాలను వివరిస్తున్నారు. అంటే అంత గ్రంథాలకి అంత పవిత్ర గ్రంథాల కంటే మనము చూస్తున్న గ్రంథాలని మా ఇంటి నిండా ఉన్న గ్రంథాలు ఏకంగా పారేసి ఉంటారు. తనపడ గౌరవం కూడా లేదు, పూజనీయం కూడా లేదు. అది పవిత్ర గ్రంథాలు తగ్గిపోయిన అట్లా తగ్గిపోయిన మూట కట్టుకొని అది పూజారికి డబ్బులు తీసుకుంటే పుస్తకాలు తీసుకుంటారా? అంటే పుస్తకాలు ఎంత ప్రారంభించుకున్నప్పుడు అంత విలువైంది. పేపర్ కాదు ఇది, తెల్లగాడి అక్షరాలు కాదు ఇది. ఇది వచ్చి హృదయాన్ని పవిత్రం చేసే నాశనం లేని అక్షరాలు. అక్షరము నాశనం లేనిది. అక్షరం పదం ఎందుకు వచ్చింది? అది శాశ్వతం, ఎప్పటికీ ఉంటుంది అంతే. అని ఆ పుస్తకాలు మూట కట్టుకొని వెళ్ళాడు వాళ్ళ గురువు గారు, వాళ్ళ పూజారి ఇంటికి. వెళ్ళిన తర్వాత అనుకున్నాడు, ఏ కారణంగా నా మతి కానీ పక్క దూరం పడితే
నేను ఆత్మహత్య చేసుకుంటానే కానీ ముక్తి పొందే లక్ష్యం నుంచి మాత్రం వెనుక తిరగను అనుకుంటున్నాడండి. ఏ కారణంగా నా మనసు దారి తప్పితే సత్యన కొత్త, అంతేగాని ముక్తి పొందే లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టాను. అంటే చనిపోతూ కూడా ఆ మార్గ భావాన్ని విడిచిపెట్టడం అని మనం భావించుకుంటాం. అంటే అది దృఢంగా ఉండాలి తన లక్ష్యం పట్ల. అంటే దీన్ని బట్టి మన లక్ష్యం అనేది పవిత్రమైన లక్ష్యం ఉండాలి, శుద్ధమైన లక్ష్యం ఉండాలి, ఉత్తమ లక్ష్యంగా ఉండాలి. ఆ పరిశుద్ధము ఉన్నతమైనది, శుద్ధమైనది, ఆ లక్ష్యం పట్ల గౌరవంగా ఉండాలి. దాన్ని సాధి తీరుకోవాలి, పట్టుదల ఉంచుకోవాలి. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా నేను సత్యపడతానే కానీ అది మాత్రం విడవు అని ఆ పుస్తకాలను మూట కట్టుకొని నేరుగా పూజారింటికి వెళ్ళాడు. పూజారి చనిపోయాడు, వాళ్ళు కొడుకున్నాడు. చాలా కాలం అయిపోయింది కదా, వాళ్ళు కొడుకున్నాడు. ఆ కొడుకున్న తర్వాత చెప్పాడు, అయ్యా నీ పనిగా వచ్చాను, మా ఆస్తి కలిగి దీనికి కాస్త పూజ చేయి, దాని గురించి పుస్తకాలు ఇస్తానన్నాడు. భయపడ్డాడు పుస్తకాలు ఇస్తాడు, ఎందుకని మంత్రగాడు కదా. అయ్యా నువ్వే మంత్రగాడి, నీ వస్తువులు తగ్గ అయిపోతాడు, ఎవరికో భయమే కదా. అప్పుడు చెప్పాడు, అటువంటి భయం అవసరం లేదైనా, అది పవిత్రమైన గ్రంథాలని, నా మానసికత పోయింది, నా భావాలు అంతా తుట్టుపెట్టుకుపోయింది, అలాంటి ఏం జరగదు అన్న తర్వాత ఆ పుస్తకాలు తీసుకున్నాడు. డబ్బు తీసుకోవాలా అంత్యక్రియ చేయాలంటే, అంటే ఆ పుస్తకాల విలువ ఎంత ఆలోచించాలి. ఇది మనందరం అనుకోండి, ఏ గ్రంథమైనా దాని విలువను గుర్తించాలి. అటువంటి విలువను గుర్తిన గ్రంథాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. అన్ని గ్రంథాలు, అన్ని పుస్తకాలే. ఏది మంచి పుస్తకం అని గుర్తు ఏంటి? ఇది మంచి పుస్తకం గుర్తు ఏమిటి? అందులోని విషయం మనలో ఉత్తమమైన దానికి ప్రేరణ కలిగించేదే మంచి పుస్తకం అని ఎవరు చెప్పారు? మహాత్ముడు చెప్పారు. అందులోని విషయము మనలో ఉన్నతమైన స్థితికి ప్రేరణ కలిగిస్తుంది, అది మాత్రమే మంచి గ్రంథం. అన్ని ప్రేరణ కలిగిస్తుంది, చెడుకు ప్రేరణ కలిగించే పుస్తకాలు లేవా? ఉన్నాయి. మంచి పుస్తకాలు ప్రేరణ కలిసి ఉన్నాయి, ఆ మంచిలో ఉన్నతమైనది కావాలి. అన్నీ మంచి, అందులో ఉన్నతమైనది ఉండాలి. అందుకని ఆ గ్రంథాలు తీసుకొని, ఆ అస్థికను తీసుకుని దానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా అంత్యక్రియలు చేశారు. అదైన తర్వాత వెళ్ళిపోతానంటే కొంతకాలం నా దగ్గర ఉండినాయన అన్నాడు ఆ పూజారుడు. ఎందుకంటే మీరు సాధన చేసామన్నా కదా, అదే 4 విషయాలు చెప్పినాయని నాకు వింటాను. మీ గురువుగారు అన్నావు కదా, ఆ గురువుగారు చెప్పే ఉంటాను అన్నాడు. ఎందుకు వినాలి? ఎందుకు ఉండమంటున్నాడు? సత్సాంగత్యము, ఇది మనకి రెండోది. మంచి గ్రంథాలు ఒకటి, సత్సాంగత్యంతో ఉంటే, అతను సన్నిహితంగా ఉంటే, ఆ చెప్పిన మంచి మాట మనం వింటే, మనలో ఏదో చెడు భావాలు ఉంటే అది పరిగెత్తి పారిపోతుంది. అలా కాకుంటే ఆ చెడు భావాలు మనం వెంటే ఉంటారంట. అందుకని ఆ సాన్నిహిత్యం మంత్రగాడే తెలుసుకున్నాడు కాదు, మంత్రగాడి నుంచి పవిత్రుడే తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత సావాసం ఉండడానికి అనుమతి కోరాడు. ఎవరిని? మానపదే మిలాపని అడిగాడు. ఇంట్లో ఉండవలసి ఉన్నాడు. లేదు నేను వెళ్ళిపోవాలన్నాడు. నేను తపస్సు వెళ్ళిపోతానన్నాడు. అంటే వాడు బతిమలాడాడు. ఇంతకుముందు నువ్వు క్షుద్రోపాసుడు కదా, మంత్రగాడే కదా, మరి నీ జీవితం అంతా పూర్తిగా ఎందుకు మార్చేసుకుని ఉత్తమ సాధనలో ఎలా తయారయ్యావు? ఇందుకు నా వ్యసనాలు ఉన్నాయి నీకు, ఇప్పుడు మంచి వ్యక్తిగా మారావు. ఎలా మారావు? ఎవరి ద్వారా మారావు? నీ మారాలను ఎందుకు అనిపించింది అని అడిగాడు. నీకు ఆధ్యాత్మిక నీకు ఎటువంటి గురువు దొరికాడు? తెలుసుకోలేదు. చెడ్డవాడు మంచివాడిగా మారాడంటే అప్రిషియేట్ చేస్తారు, తెలుసుకుంటారు. ఎలా మారాడు? కల్లోబడి బట్టి అవుతాన్ని అనుకోలేదే అంటే ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవడం ద్వారా అది మనకెంత ఉపయోగపడుతుంది. అందుకే మహాత్ముల యొక్క జీవితం ఆదర్శం. ఏ మహాత్ముడి జీవితం సరే మనం చదివి లేకపోతే వినడం ద్వారా తెలుసుకోగలగాలి. తద్వారా మనకి ఒక ప్రేరణ కలుగుతుంది, అంటే మంచి ఆలోచన కలుగుతుంది, ఉత్తరాయణ మార్గం వెళ్ళాలనే భావం కలుగుతుంది.
అదుపు సత్సాంగత్యము, సద్గంధ పఠనం. ఈ రెండు మనిషి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అందుకే అంటారు సంసారం అనే మహా విషవృక్షానికి రెండు అమృత ఫలాలు ఉంటాయి. ఒకటి సద్గంధ పఠనం, రెండు సత్సాంగత్యం. ఈ రెండు అమృత ఫలాలు ఆ విషవృక్షాన్ని తీసుకురేస్తాయి, మొత్తం అమృతమయంగా చేస్తుంది. అందుకని ఇతర సాంగత్యం కోరాడు. నువ్వు ఎంత క్రూడైనప్పటికీ ఎంత ఉత్తమ సాధకుడుగా ఎలా తయారు? సాధకుడు కాదు, ఉత్తమ సాధకుడు. పదాలను పెట్టుకోవాలి ఇక్కడ. నువ్వు ఉత్తమ సాధకుడు, నిజమైన సాధకుడు. ఈ పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉత్తమ సాధకుడు సాధకుడు ఉంటాడు, సాధకుడు వల్ల ఉత్తమ కాలమైన ఉన్నారు. అంటే మధ్యములు ఉంటారు, ఆదములు కూడా ఉంటారు. మధ్యములు ఉంటే ఆదములు ఉంటారు, మధ్యలో అటు ఇటు ఉంటాడు. ఆదముడు అంటే ఆ సాధన దుర్వినియోగం చేసేవాడు ఆదముడు. మధ్యముడు అంటే ఆ సాధన సప్రదాయాన్ని ఉపయోగించేవాడు మధ్యముడు. ఉత్తముడు అంటే తన సాధనని పనులు ఉపయోగించేవాడు ఉత్తముడు. కాబట్టి ఉత్తమ సాధన ఎలా తయారవు? నీ గురువు తనకు కలిగిన అనుభవాలన్నీ చెప్పాడు. తను ఎలా కష్టపడింది, తన గురువుకి ఎలా వెళ్ళింది, నా గురువు గారు ఏ విధంగా తన శిక్షణ ఇచ్చాడు, అది శిక్షగా భావించకుండా అది శిక్షణగా నేను తీసుకున్నాను, ఆయన తీసుకుని చివరి ఉపదేశం కూడా అది నేను పొందగలిగాను అని అన్ని విధంగా చెప్పాడు. నా విజయానికంతా కారకులు మా గురువు గారి, ఇది నా ప్రమేయం ఉంటే ఏమీ లేదు. మరి ఆయనే జరగకపోతే, ఆయనే బోధించకపోతే నా పరిస్థితి ఏంటి? అలాగే మాస్టర్ గారు సాయితత్వము, మాస్టర్ గ్రంథాలు మనకు దొరకకపోతే మన పరిస్థితి ఏంటి? గతంలో ఎలా ఉన్నాం ఒకరు ఊహించుకోండి, అందరం ఊహించుకుందాం. గతంలో ఎలా ఉన్నాం, మన ఆలోచన ఎలా ఉంది, మన భావన ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది. అటువంటి జీవితంలో నుంచి ఇప్పుడు ఏ జీవితంలో ప్రవేశించి ఎవరి వారు ఆత్మ చేసుకోవాల్సిందండి. బాగుపడ్డామా బాగుపడలేదా అని పైకి కాదు, వాళ్ళ ఆత్మవిమర్శే. అంటే ఇప్పుడు ఎవరు అడిగారు ఏంట్లా నీకు మార్పు వచ్చేది, నాలుగు మార్పు రావడానికి కారణం వాళ్ళండి. ఆ సాంప్రదాయం మన మార్పు ఇచ్చింది, ఇంకే సాంప్రదాయం కాదు. ఆ సాంప్రదాయం లేకపోతే పులిస్తేలాగా గాలి గట్టిపోయి ఎగిరిపోయేవాడు, తెగిన గాలి పట్టణంలాగా ఎక్కడికో పడిపోయేవాడు. ఏ ముళ్ళ కప్పలకో, ఏ కరెంట్ స్తంభానికో, ఏ కరెంట్ వెలుకో తెగిపోయేవాడు. ఆయన దారం మన దారం ఆ చేతిలో ఉంది కాబట్టి అలా అలా మెల్లమెల్లగా పైకి ఎగరుతున్నాం. ఆ గాలి పట్టి డిగ్రీలు కొట్టినా మన వెనక్కి లాగుతున్నాడు. గాలి డిగ్రీ పడుతుంది, డిగ్రీ తర్వాత ఎగరేది ఎప్పుడు గాలి పట్టదు. ఆ డిగ్రీ ఏమంటారు అంటే అక్కడే స్టడీ చేస్తానమాట. అలాగే మన తలపు డిగ్రీ కొట్టేప్పుడు ఆయన ఇటాట లాగుతూ ఉన్నాడు, స్టడీ చేస్తూ ఉన్నాడు. అది చెప్పాడు ఇక్కడ. మా విజయానికి కారణం ఆయనే. వెంటనే అంటాడు, సరిగా బ్రహ్మాండం సాధించావు, ఇంకొక సాధుడు అయిపోయావు కదా, ఆ ఇల్లు పాడుపడిపోయాడు, అది ఆ ఇల్లు బాగు చేసుకో, పెళ్లి చేసుకో, ఏడే ఉండు, మా ఆయన బోధిస్తా కూర్చుంటూ అని అన్నాడు. అతడు అయిన తర్వాత అన్నాడు, నా గురువు అంటే మీ గురువు వివాహం చేసుకున్నాడు కదా అన్నాడు పూజారి. ఆ గురువు గారు వివాహం చేసుకోవడం మీరు లోకంలో గల ఇతర అన్వేషణలకు సహకరించడానికి ఆయన గృహశాస్త్రం స్వీకరించడాన్ని, అంతేగాని వివాహం చేసుకోవాలని ఆలోచనకి లేదు. లోకాన్ని ఉద్ధరించాలి, గృహశాస్త్రం చెప్పాలని ఆయన వివాహం చేసుకున్నారు. ఆయన సాధించిన ఆధ్యాత్మికం ఏం సాధించకుండా ఆయన చేసుకున్నాడు కదా నేను కూడా చేసుకుంటే పులిని చూసి నాకు బాధ పెట్టినట్టుగా ఉంటుంది. ఆయన ఆధ్యాత్మిక సాధించి వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అందరికీ అందుబాటులో ఉన్నారు. సన్యాసి అయిపోయింటే ఆయనకు అందుబాటులో ఎవరు ఉండడు, అందుకు ఆయన వివాహం చేసుకున్నాడు. ఎవరు? వాళ్ళ గురువు గారు. మన హీరో కూడా అంతే. మన హీరో ఎవరు? భరద్వాజ మాస్టర్ గారు. మన హీరో కూడా గృహానికి తీసుకున్నాడు మనందరినీ మన చెమట్లో పెట్టడానికి, మనందరినీ ఇలా చెమట్లో పెట్టడానికి ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకుంటే అభిమానులు వెళ్ళిపోయితే మనం ఈ చెమట్లో కూర్చుంటామా ఆయన కూర్చోరుడే కదా. కాబట్టి వాళ్ళు వివాహం చేసుకోవాలి అనుకున్నా దానికి ఒక కారణం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వాడు చేసుకున్నాడంటే కుందేలు సింహం గెంతులు వేసినట్టుగా ఉంటుందని రాశాడు ఇక్కడ.
సింహం సింహమే, కుందేలు కుందేలు. కుందేలు సింహం కింద వేసి ఏమవుతుందా? నన్ను ఎలాగుతుంది. సింహం ఈ కొడ అద్దోగలుగుతుంది, కుందేలు దొగ్గలుదా? అదే ఇక్కడ కుందేలు సింహం గంతులు వేసినట్టుగా అనుకరిస్తే ప్రయత్నం ఎలా ఉంటుంది? దాని నడుము ఎలాగుతుంది, కుందేలు నడుము, మన నడుము కూడా ఎలాగుతుంది. కాబట్టి మహాత్ములు అనుకరించకూడదు, అనుసరించాలి. వాళ్ళ మాదిరిగా వేషం వేసుకోవడం, వాళ్ళ మాదిరిగా చేతులు తిప్పడం, వాళ్ళ మాదిరిగా పంచి కట్టి కట్టుకోవడం ఇవన్నీ చూసామండి. ఫస్ట్ ఏదో అనుకున్నాను, మహాత్ములు సైతం అర్థమైంది ఉదయపడి ఇది ఇది డూప్లికేట్ చేస్తున్నారు వీళ్ళని. అప్పుడు తీసిన మహాత్ముడు పొందిపెట్టాడు. ఆ డూప్లికేట్ అయినా మహాత్ముడు చదవబాకండి చదవబాకండి అన్నాడు ఆయన. ఎందులో ఇప్పుడు అర్థమవుతాడు. అంటే ఆయనే స్పెషల్గా కనుక్కున్నట్టుగా ఆయాసంలో ఉన్నట్టుగా మాస్టర్ గారు నిరంతరం పుస్తకం చదివేవాడు కదా, అతను కూడా ఆమె చదివేవాడు. అప్పుడు అనుకున్నా నేను కూడా అప్పుడు ఎంత శ్రద్ధ అనుకున్నాను ఆయన. అసలు మా రోజు చూసి అర్థమైందా ఒరే ఈ కాదు పోతున్నాడు ఆయన సార్. పైకి అనుకరణ లోపల మాత్రం లేదే. కాబట్టి అనుకరణకి మనం చేయకూడదు అని చెప్పేసి లౌకిక సంపదలన్నీ విలువలను లెక్క పెట్టకుండా ఏకాంతం ధ్యానం చేసుకునే లక్ష్యం. లౌకిక సంపదను పట్టించుకో అవసరం లేదు, నేను ఏకాంతంగా ధ్యానం చేసుకునే నా లక్ష్యం. నేను అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాను. నా గురువు ఆజ్ఞ కూడా ఇదే కనుక నేను ఆ రీతినే నేను అనుసరించాలి. ఎవరు చెప్తున్నాడు ఇది? పూజారి కొడుకు చెప్తున్నాడు. పెళ్లి చేసుకోమన్నాడా, ఇక్కడ ఉండమన్నాడా, ఏడే ఉండదా బాధ్యత బోధించమన్నాడు. ఆడికే బోధిస్తే ఆ ఊరి వరకే ఉంటుంది. అలా కాకుండా బయటపోయాడు అనుకోండి కొన్ని లక్షల మందికి అందుతుంది. మదాని మాస్టర్ గారు కలెక్టర్ అయిపోయింది, మన పరిస్థితి ఏంటి? సంఘాసారి బాగా పెడదాం, కలెక్టర్ జరిగి గెలిపినాడు అనుకోండి మాస్టర్ గారు, మన సంగతి ఏంటి? సరే మాస్టర్ గారు సత్సంగం విద్యార్థులు పెట్టుకున్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? బొంగళూరు పెట్టుకున్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఊరు వాడ పల్లెల్లో సైకిల్ కూడా వెళ్ళాడండి సత్సంగాన్ని. ఇక్కడికి కోటపులో సైకిల్ బాగా బుద్ధిలే, ఆటోలో పెట్టుకోవాలి. అప్పుడు ఆటో తక్కువ కానీ పెట్టుకోబడలే, సైకిల్ ఎక్కువ కూర్చున్నాడు తొక్కుంటా. అప్పుడు కోటపుడు ఎట్లా ఉంటుంది? కోటపుడు రోడ్డ నేను చెప్పి 80 ప్రాంతంలో అక్కడ మహానుభావుడు ఆయన. అదే ఊరు వాడు తిరిగాడు ఆయన. ఆ లక్ష్యం ఏది? 10 మందికి అందించాలి. కాబట్టి ఆ లక్ష్యం ఏంటి? నేను ధ్యానం చేసుకోవాలి అని చెబుతూ నా గురువు వారికి కూడా అదే నేను చెప్పాడు. నా గురువు ఏం నేర్చుకున్నావో అది 10 మందికి అందించు. కాబట్టి గురువుగా చెప్పి నేను చేయాలి. గురువు తరపున అటువంటి విశ్వాసానికి ఉంది, దృఢమైన నమ్మకం ఉంది. మరి మనకు మనం ఎవరు పరిశీలించుకోవాలండి? మన హీరో ఒకటి అనుకున్నాం, మన హీరో చెప్పిన పని మనం చేయాలి. మనం రాజకీయ నాయకులు హీరో అనుకుంటాం, కొంతమంది సినిమాకి హీరో అనుకుంటున్నాం, వాటి చేసే పనులు చేస్తూ ఉంటాం. కానీ అవన్నీ అశాశ్వతం. కానీ మహాత్ములు చెప్పి చేస్తే శాశ్వతం. కాబట్టి మనం హీరో చెప్పుకోవడం గొప్ప కాదండి. ఆ హీరో ఏం చేయమన్నాడో అది చేయడం మన లక్ష్యం కావాలి. అది మనకు అన్వించుకోవాలి ఇక్కడ. అలాగే జీవించాలి కూడా. ఎవరికి? ఆయన తృప్తికరమైన రీతిలో మనం జీవించగలగాలి. ఆయన తృప్తికరమైన జీవితం మనకి ఎలా తెలుస్తుంది? ఆయన యొక్క ఆచరణే. ఆయన ఎలా చేశాడు, ఎలా జీవించాడు, దాన్ని ఆదర్శంగా తీసుకోగలగాలి. మన జీవితం కూడా అలాగే జీవించాలి. ఆయన ఇల్లు భార్య బట్టి వదిలిపెట్టలే, ఉద్యోగులు వదిలిపెట్టలే, ఎంత సత్తాగా చేసినా ఇంట్లో అమ్మగారిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. అంతేగా ఇల్లు పెట్టి ఇంట్లో పట్టించుకొని ఆయన ఉండలేదండి. జీవితం అలా జీవించాలి. అంటే మన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటూ ఉండాలి. అప్పుడే ఆయన అనుకుంటాడు మన హీరో అని. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అంటారు కదా, ఆ మాదిరిగా. అంటే సినిమాకి పూజ అంటే అర్థం అనుకో చెప్తున్నానండి. అందుకని అలాగే జీవించాలి. అలా చేయడం వల్ల మాత్రమే నా తల్లిదండ్రులను కాపాడుకోవడమే కాదు, ఇతర జీవరాశులకు కూడా నేను మేలు చేసిన వాడు అవుతాను. ఏది?
వాళ్ళ గురువు గారిని అనుసరించుకుంటూ ఆయన చెప్పినట్టు జీవిస్తే నా తల్లిదండ్రులే కాపాడగలను కాదు, ఎందుకు తల్లిదండ్రులు కాపాడేలా ఉంటుంది? ఎప్పుడైతే నేను ధర్మంగా ఉంటానో, సత్యంగా ఉంటానో, నా సత్యము ధర్మము మా తల్లిదండ్రులు జన్మరణాల నుంచి రైతు నుంచి దూరం చేస్తాను. అప్పుడు తల్లిదండ్రులు కాపాడుకున్నట్ట. అలా ఇతర జీవరాశులను నేను కాపాడుకుంటున్నాను. అంటే అందరికీ మేలు చేసే విధంగా నా జీవనయానం సాగుతుంది. అందరికీ నేను హితం చేకూరుస్తా. అది మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు. సగల జీవరాశికి నేను హితం చేయగలవాడు ఎప్పుడు ఆయన చెప్పినట్టు అనుసరించి జీవించగలిగితే. కాబట్టి నాకు ఈ గురుశాస్త్రం అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ చూసా, భవనం శరీరమైపోయింది, తల్లి చనిపోయింది, చెల్లి వెళ్ళిపోయారు. ఇవన్నీ చూస్తే ఈ లౌకిక సిద్ధంపదని కూడా క్షణికమే అని నాకు మనసు దృఢంగా నాటుకుంది. ఇంకా నాటుకున్న తర్వాత ఇంక వివాహం, ఈ బంధాలు నాకెందుకు? మళ్ళా శాస్త్రం ఏదో దాన్ని పట్టుకుంటాం, దానికోసం కృషి చేస్తాం అనే బలంగా నాటుకున్నదట. ఎవరికి? బిల్లారప్ప గారికి. కళ్ళారా చూశాడు కాబట్టి ఆ భావం పెట్టుకున్నాడు. మనము కళ్ళారా అన్ని చూస్తూనే ఉన్నాం. కనీసం అటువంటి భావం ఆ క్షణమైనా మనం మెదులుతుందా? ఆ క్షణమైనా అనుకుంటాడు. ఏమో మీకు మెదులుచునేమో, నా సంగతి నేను చూసుకుంటా. ఆ క్షణమైనా మెదులుతుందంటే చాలా కష్టమని నేను భావించుకుంటున్నాను. ఇక చెప్పడం ఉద్దేశం ఏంటి? నీ లక్ష్యం గుర్తుపెట్టుకో. ఆ లక్ష్యానికి ఆటంకం అంతా తొలగించుకుంటుందా? పంట వేసాం, కనుమొక్కలు తీసుకుంటారా? లేదా ఆ పంట నాశనం అయిపోతుంది, నీ లక్ష్యం అగమ్యగోచరం అయిపోతుంది. కాబట్టి నా నిశ్చయాన్ని నేను మార్చుకోదలుచుకోలేదు. ఆహారం దొరకపోయినా సరే ఆయన ఆజ్ఞను పాటిస్తానని ఆ పూజారి చెప్తుంటే పూజారి ఆనస్తా కూర్చున్నాడు. అంటే ఎంత బాగా చెప్పుకుంటాడు, మనే 4 మాటలు చెప్పుకున్నాం. అది హృదయ స్పందన చెప్పుకుంటాడు. ఆమె చనిపోయినా సరే నా మనసు మాత్రం మారదు అని పాట రూపంలో వ్యక్తం చేస్తుంటే ఆ పూజారి వింటుంటే ఆ పూజారికి మనసు ధరించిందట. ఇంత దృఢంగా ఉండగలుగుతున్నాడే, నీ గురువు ఎంత గొప్పవాడు అనే భావన ఆ పూజారి కలిగిందట. ఈ లౌకిక జీవితంలో తగులుకోకుండా ఉండేట్టు దోహదం చేయమని నా గురువును ప్రార్థించి ఈ సర్వం విద్య మాత్రమేనని, ఇకపై జ్ఞానపర జీవితం అవలంబిస్తూ ఆ జీవితానికి అంకితమవుతానని ఆ పాట ఒకరు పాడాడు. అంటే ఏంటి? ఇలా జీవితంలో ఉండడానికి నా గురువు గారి అనుగ్రహం కావాలి. అంటే తగులుకోకుండా, ఆ తగులుకొనే భావాలు రాకుండా, ప్రణవాలకు నవ్వకుండా మన గురువుగారు ప్రార్థించాడు. గురువుగారు ఒకవేళ నా మనసు చలించవచ్చేమో, మతి భ్రమించవచ్చేమో, మీరు నన్ను కాపాడండి. ఇదే ఉదయ ప్రార్థన. ఉదయ ప్రార్థన మొత్తం ఉంది కదండి, ఆ 4 పేజీలు ఇదే. గురువుని ప్రార్థించడం అంటే ఏదో అనుకోకుండా ఆ ఉదయ ప్రార్థన మనకు మాస్టర్ గారు అందించాడు. ప్రతిరోజు ఆ భావంతో మనం ఉండగలిగామనుకోండి, ఆయన అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది. 4 నెలలుగా పంచుముగా తండ్రి అని అంటున్నాం. అంటే 4 నువ్వే అడుగుతున్నావు, నేను అడగడం లేదు. అంత అహంకారం ఎక్కడ ఉంటుంది? ప్రొడవాలు ఎక్కడ ఉంటుంది? నేను మాట్లాడే ఇంతమంది జనం చేయకూడని భావన నాకు ఎలా ఉంటుంది? ఇంతమంది గౌరవించాలని భావన నాకు ఎలా ఉంటుంది? ఎందుకంటే పలికేది ఆయన కదా. అందుకు ఉదయ ప్రార్థన ప్రతిరోజు పఠిస్తే మన మనసు కనీసం కొంతసేపు అయినా చంచలం కాకుండా ఉంటుంది. పూర్తిగా చెప్పలేదు, కొంతసేపు అయినా చంచలం కాకుండా ఉంటుంది. ఆ పాట విని పూజారి భార్య కూడా ఇట్లా ఒళ్ళంతా కూడా గగురుపాటు వచ్చేసి ఒడికిపోయి, అంటే భావోద్రేకం. ఇంతటి భావం ఈ పాటలో ఉందా? ఎంత స్థితి పొందాలని ఇంత దృఢంగా నిశ్చయించుకున్నాడా అని వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందండి? మనసు ఆనందం అనాలా, లేదా గగురుపాటు అనాలా, ఏ పదాలను వాడుకోవచ్చు కాక. కళ్ళని పరిమితం, శరీరం వనకడం, మాట రాకపోవడం, గొంతు బొంగులు పోవడం, ఇవన్నీ వాళ్ళతో జరిగిందట. ఎవరికి? పూజారికి, పూజారి భార్యకి. మళ్ళీ ధ్యానానికి అంకితం కావాలని నేను
బలంగా నిశ్చయించుకున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. నిశ్చయించుకున్నాను, ఈ లౌకిక సుఖాలను గురించిన యోచన కూడా నేను చేయకూడదు నిశ్చయించుకున్నాను. ఇంకా ఆలోచన కూడా నన్ను రాకూడదు, అంత దృఢంగా ఉన్నానని ఆ పూజారుడు చెప్పాడు. చెబుతూ ఈ నిర్ణయాల గురించి ఇంక కొంతకాలం తర్వాత అయ్యో నేను పొరపాటు చేశానే అనే భావన కూడా నాకు రాకూడదు అని అంటున్నాడండి. చాలా జీవితం అర్థం చేసుకున్నా, హ్యాపీగా నిశ్చితార్థంలో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ పోయిండేమో, ఇది పిల్లలప్ప గారికి జేసీ అమ్మాయితో నిశ్చితార్థం అయింది, అది అప్పుడు బాగా కొడిస్తుంది కదా అనే భావం నాలో రాకుండా కాక అని చివరిగా చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? ఈ నిర్ణయాల గురించి నేను ఎప్పుడు పశ్చాత్తాపం పొందలేదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఒకవేళ ఈ లౌకిక లక్ష్యాల కోసం, లౌకిక ఆశయాల సాధన కోసం కానీ నేను జీవించి ఉంటే బాగుంటుందేమోనని ఆ తర్వాత నాకు అనిపించనే లేదట. అంటే ఆలోచన రాలేదట, అయ్యో మన జీవితం అంతా అర్థం చేసుకున్నామే, ఆహారం లేకుండా సరైన చిక్కి ఎంతగా అంటే ఆకులు తిని జీవించాడు. ఆకులు తినాలంటే ఒళ్ళంతా కూడా పచ్చగా అయిపోయింది, ఒళ్ళంతా కూడా పచ్చగా అయిపోయింది, పచ్చగా మారిగా. అయినా సరే తన దగ్గర బాగుపడాలి. మళ్ళా చెల్లి వస్తుంది, ఆ నిశ్చిత అమ్మాయి వస్తుంది, ఏంటి స్థితి అంటుంది, అయినా సరే ఏమి జరగదు. తర్వాత సాధనలో ఆయన ఎలా సాధన చేశాడు, ఎంత దృఢంగా ఉన్నాడు, ఆయన ఏ సాధనలో మనకు ఏం చేస్తున్నాం, మన గురువు గారికి ఆజ్ఞని శిరస పాటించాలని, ఆయన ఎప్పుడు జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఇంత సాధన మనకు అవసరం లేదండి. సత్సంగం చేసుకుంటారా, పారాయణ చేసుకుంటాను, ఇది కానీ చర్చలు లేకుండా చేస్తే మన జన్మ ఈ జన్మ తర్వాత చూద్దాం అని మనం నిర్ణయించుకోవాలి. అందుకే భగవంతుని ప్రీత్యర్థం. ఇప్పుడు ఏదైనా పూజ చేసినప్పుడు ఒక మాట అంటారు కదండి, భగవత్ ప్రీత్యర్థం అంటారు కదండి. పూజ జరిగి భగవత్ ప్రీతి నేను చేస్తున్నా, నా ప్రీతి కోసం కాదు. విశ్వాసం కూడా వస్తుంది, ప్రీత్యర్థం అని ఉంటుంది. మన పూజ కూడా భగవత్ ప్రీత్యర్థం అని ఉంటుంది. అంటే ఆయన ప్రీతి కొరకు నేను చేస్తున్నా. అంటే ఎలా ఉండాలి? నేను చేసే పూజ మమేకమా తూతు మంత్రంగా ఉండాలన్నా. ఆయన ప్రీత్యర్థం అంటే ఆయన తృప్తికరంగా ఉండాలి నేను చేసే పూజ. మాట చెప్తాను, ఆయన ప్రీత్యర్థం కూర్చుంటాను, పూజ అయ్యో చెప్పేస్తాను మాత్రం నేను చెప్పేస్తా అంటాను. కానీ అది అర్థం తెలుసుకోవాలి కదండి. కాబట్టి మన జీవితం భగవంతునికి తృప్తికరిచే విధంగా మనం జీవించగలగాలి. ఆ సులభమైన మార్గాన్ని మన భరద్వాజ మహర్షి గారు ఈ సత్సంగం ద్వారా, సద్గోషి ద్వారా, అనేక గ్రంథాల ద్వారా అలా సత్సంగం చేసుకుంటూ, ఒకరొకరి భావాలు పంచుకుంటూ, పారాయణ చేసుకుంటూ ముందుకు సాగడమే మన జీవిత లక్ష్యం కావాలి. ఇదే ఈ మిలానపత్రిక ద్వారా మనకు అందిన సందేశం. స్వస్తి. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु श्री महाराज की जय, गुरुदेव दत्त।